స్వస్థపరచు జీవమివ్వు. క్రీస్తు తన జీవన పరిచర్యగా కొనసాగించినటువంటి ఈ సూత్రము మనిషిని తన వ్యాధి బాధల నుంచి స్వస్థపరచి వారికి జీవాన్ని ప్రసాదిస్తూ ఉన్నారు. తాను చేసినటువంటి ఆ పరిచర్య కొనసాగించబడాలి. అందుకే జ్ఞానస్నానము పొందినటువంటి ప్రతి ఒక్కరూ కేవలము గురువులు మాత్రమే కాకుండా ఎవరెవరైతే జ్ఞానస్నానాన్ని పొందుతూ ఉన్నారో వారందరి గురుతర బాధ్యత లేక ప్రాథమిక బాధ్యత ఇదిగో యేసు ప్రభువు ఏజెంట్లుగా పనిచేస్తూ లేక వారి ప్రతినిధులుగా ఉంటూ ఈ పరిచర్యను కొనసాగించాలి. అంటే స్వస్థపరచాలి, మనిషికి జీవాన్ని ఇవ్వాలి. ఎందుకు అంటే మానవ పాప ఫలితము ఈ వ్యాధులో మరణము. సృష్టి ప్రారంభములో అవి లేవు, కానీ మనిషి చేసినటువంటి పాపము ద్వారానే ఇవన్నీ ఈ లోకములోకి వస్తూ ఉన్నాయి. అది ఎవరు చేసిన పాపమే కావచ్చు, కానీ పాప ఫలితము మాత్రము అందరూ అనుభవించాల్సినటువంటి అవసరం ఏర్పడుతూ ఉంటుంది. ఈ వ్యాధులలో మళ్ళీ మనము 2 రకాల వ్యాధులు చూస్తూ ఉంటాము. ఒకటి శారీరక వ్యాధులు, రెండవది ఆధ్యాత్మిక మానసిక వ్యాధులు. శారీరకమైనటువంటి వ్యాధులు మొదటిగా మనిషిని కుంటుపడేటట్లు చేస్తూ ఉంటాయి, మనిషిని శక్తిహీనుని చేస్తూ ఉంటాయి. మనిషి దినచర్య కుంటుపడుతూ ఉంటుంది. మనిషి రోజువారీ పనులు తనకు తాను చేసుకోలేడు, అవి కుంటుపడిపోతూ ఉంటాయి. తన శరీరంలో సమతుల్యత లోపిస్తూ ఉంటుంది. అలాంటి పరిస్థితులలో మనిషి డాక్టర్ను సంప్రదించాల్సినటువంటి అవసరము ఏర్పడుతూ ఉంటుంది. మందుల యొక్క సహాయము స్వీకరించాల్సినటువంటి అవసరము కూడా ఏర్పడుతూ ఉంటుంది. రెండవ రకపు వ్యాధులు మానసిక ఆధ్యాత్మిక పరమైనటువంటి వ్యాధులు. ఈ మానసికమైనటువంటి వ్యాధులు ఎలా వస్తూ ఉన్నాయి, ఏమిటి ఆ వ్యాధులు? మన శరీరంలో ఉండేటువంటివి అంటే మనలో ఉండేటువంటి పగ, ద్వేషము, పేరాశ లేక అత్యాశ, మోహము, సంపదలు, అధికార దాహము, ఇవన్నీ కూడా మనలో ఉండి మనకు మానసికమైనటువంటి వ్యాధిగా మారుతూ ఉంటాయి. వీటితో పాటుగా ఇతరులు చేసేటువంటి గాయాలు, ఇతరులు పెట్టేటువంటి బాధలు కూడా మనిషిని మానసికంగా కృంగదీస్తూ ఉంటాయి. అయితే ఇవన్నీ అంటే ముందు చెప్పినటువంటి లిస్టులో ఉన్నటువంటి వ్యాధులన్నీ కూడా దీర్ఘకాలికంగా మారే ప్రమాదము ఉంది. ఎప్పుడైతే స్వార్థము లేకపోతే పేరాశ ఇలాంటివన్నీ మనకు అలవాటుగా మారుతూ ఉన్నాయో అవి దీర్ఘకాలిక వ్యాధులుగా మారుతూ ఉంటాయి. అంటే అవి మనలో ఒక అంతర్భాగంగా మారిపోతూ ఉంటాయి. అదొకటి ఉంది మనలో అని మనకు తెలియదు, కానీ దానినే మన జీవితముగా మలచుకొని జీవించేటువంటి ప్రమాదము ఏర్పడుతూ ఉంటుంది. ఈ శారీరక మానసిక వ్యాధుల్లో నుంచి ఆధ్యాత్మిక వ్యాధులు పుట్టుకొస్తూ ఉంటాయి. అలాంటి సమయంలో మనిషి దేవుని ఎడల అశ్రద్ధను పెంచుకుంటూ ఉంటాడు. ఎప్పుడైతే పాపభీతి లోపిస్తూ ఉంటుందో అదొక వ్యాధిగా పరిణమిస్తూ ఉంటుంది. మనిషిలో ఉండేటువంటి ఈ పేరాశ లేకపోతే సంపదలు, త్రాగుడు ఇవన్నీ కూడా వ్యసనాలుగా మారినప్పుడు ఆయనకు దైవభీతి అనేటువంటిది లోపించడము మాత్రమే కాదు, కానీ దేవుని సన్నిధి నుంచి దూరంగా పోతూ ఉంటాడు. అధర్మ కార్యాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. అవినీతికి తన జీవితము ఆలవాలమైపోతూ ఉంటుంది. తద్వారా ఇవన్నీ కూడా ఆధ్యాత్మిక వ్యాధులుగా పరిణమిస్తూ ఉంటాయి. మరి ఈ వ్యాధులకు కూడా మనము వైద్యుని వద్దకు వెళ్ళాలి. శారీరక వ్యాధులకైతే మామూలు వైద్యుని వద్దకు వెళుతూ ఉంటాము.
మరి ఆధ్యాత్మిక మానసిక వ్యాధులకు మన ముందు ఉన్నటువంటి డాక్టరు లేక వైద్యుడు సాక్షాత్తు ప్రభువు అయినటువంటి క్రీస్తే. ఆ క్రీస్తు వద్దకు వెళ్ళాలి. అక్కడే మనకు స్వస్థత అనేటువంటిది దొరుకుతూ ఉంటుంది, ఆరోగ్యము కుదుటబడుతూ ఉంటుంది. మనము సువిశేషాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే ఆ స్త్రీ రక్తస్రావముతో బాధపడేటువంటి స్త్రీ ఏం చేస్తూ ఉంటుంది? ప్రభువు వద్దకు వస్తూ ఉంటుంది. ఆమె డైరెక్ట్గా ప్రభువునేమి అంటుకోలేదు, ప్రభువుని అడగనూ లేదు తనకు స్వస్థతను ప్రసాదించమని. కానీ ప్రభువు వేసుకున్నటువంటి వస్త్రము ఉంది, అది ప్రభువుకు ప్రతినిధిగా మిగిలిపోతూ ఉంటుంది. కాబట్టి ప్రభువుకు ఒక ఏజెంట్గా పనిచేస్తూ ఉంటుంది ఆ వస్త్రము. అందుచేత ఆమె ఆ వస్త్రాన్ని తాకుతూ ఉంటుంది. ఆ వస్త్రము ప్రభువు యొక్క ఏజెంట్ కాబట్టి ప్రభువు శక్తి ఆ వస్త్రములోనికి వస్తూ ఉంటుంది. ఆ వస్త్రములో నుంచి వ్యాధిగ్రస్తులారైనటువంటి ఈ స్త్రీ వద్దకు వస్తూ ఉంటుంది. ఫలితంగా ఆమె స్వస్థరాలవుతూ ఉంటుంది. అలాగే మన మానసిక ఆధ్యాత్మిక వ్యాధులకు మనము కూడా ఇలాంటి ఏజెంట్లను వినియోగించుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడుతూ ఉంటుంది. నాడు ప్రభువుని అంటిపెట్టుకున్నటువంటి ఆ ఏజెంటు మాదిరిగానే, అంగి వస్త్రము మాదిరిగానే ఈరోజు మన ముందు ఉన్నటువంటి ఏజెంట్లు ప్రధానంగా దివ్య సత్ప్రసాదం అంటే సాక్షాత్తు ప్రభువైన యేసుక్రీస్తే. అలాగే దేవాలయము దైవ నివాసము కాబట్టి అది ప్రభువుని అంటిపెట్టుకొని ఉంటుంది. అది కూడా ఒక ఏజెంట్గా పనిచేస్తూ ఉంటుంది. రకరకాలైనటువంటి పుణ్యక్షేత్రాలు, ఆ తర్వాత సాక్షాత్తు ప్రభువే స్థాపించినటువంటి దివ్య సంస్కారాలు, అలాగే ప్రభువు చేత స్థాపించబడినటువంటి గురుత్వము, ఆ గురుత్వాన్ని పొందినటువంటి గురువులు ప్రధానంగా మనకు యేసు ఏజెంట్లుగా పనిచేస్తూ ఉంటారు. వీళ్లతో పాటుగా మనకు అనేకమైనటువంటి ప్రార్థనా సమావేశాలు, బైబిల్ గ్రంథ పఠనాలు, వివిధ రకాలైనటువంటి ఆచార వ్యవహారాలతో కూడుకున్నటువంటి జపమాల మొదలైనటువంటి భక్తి సాధకాలు, ఇవన్నీ కూడా ఏజెంట్లుగా పనిచేస్తూ ఉంటాయి. ఆమె అంగీ వస్త్రాన్ని తాకినంత మాత్రము చేతనే అది ప్రభువు ఏజెంట్గా పనిచేసి ఆమెకు స్వస్థతనిస్తూ ఉంది. అలాగే మనము ఈ సాధకాలన్నిటినీ కూడా ప్రభువు ఏజెంట్లుగా ఉండేటువంటి ఈ సాధనాలన్నిటినీ వినియోగించుకున్నట్లయితే మనము కూడా పరిపూర్ణ స్వస్థత పొందడానికి అవకాశము కలుగుతూ ఉంటుంది. మనము ఆరోగ్యవంతులుగా మారడానికి అవకాశము కలుగుతూ ఉంటుంది. రెండవది ఇక్కడ మనము గమనించాల్సినటువంటిది, ప్రభువు బాలికకు ప్రాణం పోస్తూ ఉన్నారు. ఆమె వ్యాధి మరణానికి దారితీసింది. ప్రభువు ఆ ఇంటికి బయలుదేరినప్పుడు ఆ బాలిక మరణించలేదు, వ్యాధితో మాత్రమే ఉంది. కానీ ఆ వ్యాధి ప్రాణాంతక వ్యాధిగా మారి ఆ బాలిక మరణానికి దారితీస్తూ ఉంటుంది. మనలో ఉన్నటువంటి అనేక భౌతిక, ఆధ్యాత్మిక, మానసిక వ్యాధులు కూడా మనకు మరణాన్ని తెచ్చిపెడుతూ ఉంటాయి, లేక మనలను మరణము వద్దకు నడిపిస్తూ ఉంటాయి. మనము గమనించినట్లయితే డబ్బుపై ఉండేటువంటి పేరాస కానివ్వండి, లేక అత్యాస కానివ్వండి, లేక పదవి వ్యామోహాలు కానివ్వండి, లేక త్రాగుడు అలవాటు, లేక ఇతర వ్యసనాలు, ఇవన్నీ కూడా మనల్ని మరణానికి దారి తీస్తూ ఉన్నాయి. చాలాసార్లు ప్రతి వ్యసనము కూడా మనిషిని మరణానికి దారి తీస్తూ ఉంటుంది కాలక్రమేణా. అవన్నీ మన జీవితంలో ఎదురయ్యినటువంటి అనుభవాలే. మరి అక్కడ ఆ బాలిక అస్వస్థురాలైనప్పుడు, జబ్బు పడినప్పుడు ఆమెకుగా ఆమె ప్రభువు వద్దకు వెళ్ళలేదు, వెళ్ళగలిగినటువంటి శక్తి లేదు. అలాంటి సమయంలో ఎవరు వెళుతున్నారు? ఆమె తరపున తన తండ్రి వెళుతూ ఉన్నాడు. ఆమె తరపున తన తండ్రి ప్రభువుకు నివేదిస్తూ ఉన్నాడు, బ్రతిమాలుతూ ఉన్నాడు. మనిషి కూడా అంతే. మనిషిలో ఉన్నటువంటి కోపము, పగ, ద్వేషాలు, త్రాగుడు, ఇలాంటి వ్యసనాలకు మనిషి బానిస అయినప్పుడు ఆ మనిషిని దేవుని వద్దకు వెళ్ళమంటే ఎందుకు వెళతాడు? ఎప్పటికీ వెళ్ళడు. కాబట్టి ఆ మనిషి తరపున ఎవరో ఒకరు వెళ్ళాలి.
అవి స్వంత వాళ్లే కావచ్చు, బయట వాళ్లే కావచ్చు, ఎవరైనా సరే ఆ తండ్రి ఎలా అయితే ప్రభువు వద్దకు వెళ్ళి నివేదించాడో అలాగే ఇలాంటి వ్యసనాల బారిన పడి జబ్బు చేసినటువంటి వ్యక్తుల కోసము మనము ఎవరమైనా సరే ప్రభువు వద్దకు వెళ్ళి నివేదించాల్సినటువంటి అవసరము ఏర్పడుతూ ఉంటుంది. ఇలాంటి వ్యసనాల పర్యవసానము మరణము అనేటువంటిది మనం మరచిపోకూడదు. ఆ పాపకు జబ్బు చేసింది, మరణించింది. అలాగే కయీనుకు పగ అనేటువంటి జబ్బు చేసింది, ఆయన తిరిగి తన తమ్ముణ్ణే చంపివేస్తూ ఉన్నాడు. సౌలు, ఆయనకు కూడా అసూయ అనేటువంటి జబ్బు చేసింది. ఆ జబ్బు ఫలితము దావీదు మహారాజుని మరణము అంచుల వరకు తీసుకుని వెళుతూ ఉంటుంది. కాకపోతే దైవ సంరక్షణ తోడుగా ఉండే బ్రతికి బయటపడుతూ ఉన్నాడు. అలాగే యోసేపు సోదరులు కూడాను చంపాలనుకున్నారు, కానీ తిరిగి ఆయనను బానిసగా అమ్మివేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ అవలక్షణాలు, ఈ జబ్బులు ఎవరిలో ఉన్నప్పటికీ కూడా అవి తమకు కానీ ప్రక్క వాళ్లకు కానీ ఈనాటి కరోనా వైరస్ లాగా ప్రాణాంతకంగా మారుతూ ఉంటాయి. అలాంటి సమయంలో వాళ్ళంతా కూడా నిస్సహాయులుగా ఉంటూ ఉంటారు. జబ్బు పడిన మనిషి మంచంలో ఎలా నిస్సహాయుడుగా ఉంటాడో వీళ్ళందరూ అలాగే ఉంటారు. తమ పనులు తాము చేసుకోలేరు, తమ బాగోగులు తాము చూసుకోలేరు, హాస్పిటల్కు వెళ్ళి తమకు తాముగా వైద్యము చేయించుకోలేరు. మరి అలా వెళ్ళకపోతే మరణము పాలవుతూ ఉంటారు, వెళితే బ్రతుకుతారు. మరి ఇలాంటి సమయంలోనే మన ప్రయత్నము లేక మన సహకారము అవసరమవుతూ ఉంటుంది. అది ఎవరైనా కావచ్చు, కానీ ఎవరో ఒకరు వారికి సహాయము చేసి ప్రభువైన యేసు వద్దకు నడిపించినట్లయితే ఆ పరమ వైద్యుడు వీరికి స్వస్థతను ప్రసాదిస్తూ ఉంటారు. మనము జాగ్రత్తగా యూదా ఇస్కరియోతును గమనించినట్లయితే ఆయనకు డబ్బు జబ్బు పట్టుకుంది, అదే చివరకు మరణానికి దారి తీసింది. కానీ ఆ మరణపు చివరి ఘడియల్లో ఆయన్ని ఆదుకోవడానికి ఎవరూ లేరు. తన కోసం కూడా ప్రభు అక్కడ సిలువలో మరణిస్తూ ఉన్నారు. మరి ఎవరు తీసుకెళతారా ప్రభు వద్దకు? తనకుగా తాను వెళ్ళలేడు. కానీ అక్కడ ఆయనకు సహాయం అందించేటువంటి హస్తమే లేకుండా పోయింది. శిష్యులలో కానీ వేరే వాళ్ళు కానీ ఎవరైనా సరే ఆ క్షణంలో ఆయనకు గనక సహాయం చేసినట్లయితే ఖచ్చితంగా అక్కడ ఆయన బ్రతికి ఉండేవాడే. కానీ ఎవరు ఆపన్న హస్తాన్ని అందించలేకపోతూ ఉన్నారు. కాబట్టి సహాయం దొరికితే మనుషులు ఈ జబ్బున పడినప్పటికీ కూడా తిరిగి బాగుపడతారు. సహాయం దొరకకపోతే ఆ జబ్బుతోటే వాళ్ళు మరణించేటువంటి ప్రమాదం ఏర్పడుతూ ఉంటుంది. అందుకే మన పరిచర్య ఇక్కడ ప్రారంభమవుతూ ఉంటుంది. మనమందరము కూడా ప్రభువు ఏజెంట్లుగా మారాల్సినటువంటి అవసరము ఏర్పడుతూ ఉంటుంది. ప్రభుని అంగి ఏ విధముగా స్వస్థతను ఇచ్చిందో మనము కూడా మన పరిచర్య ద్వారా అలాగే స్వస్థతను ఇవ్వాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. వారిని యేసు సన్నిధికి తీసుకొని రావాలి. కోనేటి వద్ద ఉన్నటువంటి వ్యాధిగ్రస్తుడు 38 ఏళ్లుగా ఉన్నాడు. ప్రభువు నీవు స్వస్థత పొందగోరుతున్నావంటే నన్నెవరూ ఈ కోనేటిలోకి దింపటలేదండి అని తన ఆవేదన వెలుబుచ్చుతూ ఉన్నాడు. ఎవరూ సాయపడడం లేదు ఆ సమయానికి. అందుకే మనము ఈ రోజున ఆ పరిచర్యకు శ్రీకారము చుట్టాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. అందరినీ క్రీస్తు సన్నిధికి తీసుకుని రావాలి. అందరూ దివ్య సత్ప్రసాదాన్ని స్వీకరించేటట్లు చేయగలగాలి. ఆ దివ్య సత్ప్రసాదానుభవాన్ని వాళ్ళు కూడా పొందేటట్లు చేయాలి. తరచూ దివ్య సంస్కారాలను స్వీకరించేటట్లు వారిని పురికొల్పాలి. వారికి వాటిలో నమ్మకాన్ని కలిగించాలి. తీర్థయాత్రలు కానివ్వండి, లేక దివ్య సత్ప్రసాద ఆరాధనలకు కానివ్వండి, ప్రార్థనా సమావేశాలకు కానివ్వండి, వారిని పురికొల్పాలి. అందులో ఉన్నటువంటి రుచి ఏమిటి అనేది వాళ్ళు అనుభవానికి తెచ్చుకునేటట్లు చేయాల్సినటువంటి బాధ్యత మనపైనే ఉంది అని మనము ఎప్పుడూ కూడా మరచిపోకూడదు. అప్పుడే వారి గాయాలు మానతాయి. గాయం మానినట్లయితే వాళ్ళు స్వస్థత పొందుతారు. లేకపోతే అదే ఒక క్యాన్సర్ వ్యాధిలా మారిపోతూ ఉంటుంది.
వాళ్లకు ప్రాణాంతకంగా మారి ప్రాణాలే తీసేస్తూ ఉంటుంది. ఒకసారి ఒక నూతన గురువు, అప్పటికి 6 నెలలు అయింది ఆయన గురువుగా అభిషేకింపబడి, హైదరాబాదులోని ఖైరతాబాదులో ఉన్న మరియ తల్లి తిరునాళ్లకు హాజరయ్యారు. జనసమూహం ఎక్కువగా ఉండడం చేత ఆయన పాప సంకీర్తనానికి కూర్చున్నారు. చేద్దాడంతా లైన్ ఉంది పాప సంకీర్తనం చేయడానికి. అంతలో ఒక స్త్రీ వచ్చి, స్వామి మీతో 2 నిమిషాలు మాట్లాడాలి అని అడుగుతూ ఉంది. ఆ యువ గురువు కాదని చెప్పారు, కుదరదు, సమయం కాదని చెప్పారు. అయినప్పటికీ కూడా ఆమె పట్టుబట్టడంతో తప్పనిసరిగా చెప్పమంటూ ఉన్నారు. ఆమె చెబుతుంది, స్వామి నేను చావైన పాపములో జీవిస్తూ ఉన్నాను. నేను నా కుటుంబానికి, నా భర్తకు, పిల్లలకు ద్రోహము చేస్తూ ఉన్నాను. ఆ విషయం నాకు తెలుసు, కానీ ఆ పాపము నుంచి రాలేకపోతూ ఉన్నాను. అందుకే నేను పాప సంకీర్తనం చేయలేకపోతున్నాను, దివ్య సత్ప్రసాదాన్ని స్వీకరించలేకపోతున్నాను. కానీ నా మనస్సులో ప్రగాఢమైనటువంటి కోరిక ఉంది, పాప సంకీర్తనం చేయాలి అని, దివ్య సత్ప్రసాదాన్ని స్వీకరించాలి అని. మరి చేయొచ్చుగమ్మా, పాప సంకీర్తనం చేసి దివ్య సత్ప్రసాదం స్వీకరించవచ్చు కదా అంటే, నా మనసు అంగీకరించడం లేదు స్వామి. ఎందుకు అంటే, ఎక్కడి నుంచి మళ్ళీ నేను ఇంటికి వెళితే అదే పాపములో ఉంటాను. నాకు వేరే వ్యక్తితో ఉన్నటువంటి అనుబంధము ద్వారా నేను ఆ పాపములో జీవిస్తూ ఉన్నాను. కొన్ని సందర్భాలలో నేను ఇల్లు కూడా వదిలివేసి వెళ్ళిపోయాను. మళ్ళీ బుద్ధి తెచ్చుకొని తిరిగి వచ్చాను. అయినప్పటికీ కూడా అనుబంధాన్ని వదులుకోలేకపోతూ ఉన్నానని కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ఉంటుంది. ఆ గురువుకు ఆ సమయంలో ఏం చేయాలో తోచలేదు. చివరకు ఒక మాట చెప్పారు, చూడమ్మా, నీవు ఎప్పుడో మంచి పాప సంకీర్తనం చేసి పశ్చాత్తాపముతో మంచి పాప సంకీర్తనం చేసి దివ్య సత్ప్రసాదాన్ని స్వీకరించి ఇంటికి వెళ్ళు. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో, నీవు పాప సంకీర్తనం చేసినప్పుడు దేవుడు నీ పాపాలు మన్నించారు, నీవు పవిత్రురాలు అవుతూ ఉన్నావు. నీ పాపపు వ్యాధి నీలో నుంచి పోతూ ఉంటుంది, అది గుర్తుపెట్టుకో. దివ్య సత్ప్రసాదాన్ని స్వీకరించినప్పుడు ప్రభువు నీలోకి వస్తూ ఉన్నారు. నీవు ఇంటికి వెళ్ళేంత వరకు ప్రభువును మోసుకొని వెళుతూ ఉన్నావు, నీవే ప్రభువుగా వెళుతూ ఉన్నావు. ఈ 2 మాటలు గుర్తుపెట్టుకో. నీవు ఎంత తరచూ పాప సంకీర్తనం చేసి దివ్య సత్ప్రసాదాన్ని స్వీకరించగలిగితే అంత తరచూ చెయ్యి, మిగిలినటువంటిది దేవుడే చూసుకుంటారు అని చెప్పి ఆయన అంటూ ఉన్నారు. ఆ తర్వాత 4 సంవత్సరాలకు కానీ ఒకసారి ఆమె ఆ గురువు వద్దకు వచ్చారు. ఎక్కడో తమ స్నేహితుల వద్ద గురువు ఫోటో చూసి ఎవరు అనే వివరాలు కనుక్కొని ఆయన వద్దకు వచ్చి కాళ్లపై పడి దండం పెట్టుకొని చెబుతూ ఉన్నారు. ఎందుకు వచ్చావమ్మ, ఎవరు మీరు అంటే, ఆ కుటుంబం అంతా అక్కడకు వచ్చింది. స్వామి 4 ఏళ్ల క్రితము మీరు ఖైరతాబాద్ పండుగలో ఇచ్చినటువంటి ఆ సలహా నాలో దైవానుభూతిని కలిగించింది. నేను ఆ పాపము నుంచి బయటపడడానికి, ఆ దైవానుభూతిని పొందడానికి, నా జీవితాన్ని మలుచుకోవడానికి ఇదిగో 4 ఏళ్ళు పట్టింది. అయినప్పటికీ ఆ ప్రభువు నాలో ఉన్నారు అనేటువంటి ఆ అనుభూతి, నేను పాపము నుంచి విముక్తురాలయ్యాను అనేటువంటి ఆ కొద్దిసేపు పొందినటువంటి అనుభూతి చివరకు 4 ఏళ్ల తర్వాత నా జీవితాన్ని పూర్తిగా మార్చివేసింది. అందుకే మీ ఫోటో చూసి వివరాలు తెలుసుకొని మీ వద్దకు వచ్చి ధన్యవాదాలు తెలియచేస్తున్నాము అని చెప్పి అంటూ ఉన్నారు. దేవుడు చేసేటువంటి పనులు మనము ఏజెంట్లము మాత్రమే, కానీ దేవుడు చేసినటువంటి ఈ పని మహాద్భుతమైనటువంటిదే. ఆ గురువు ఎవరో కాదు, కానీ ఈరోజు మాట్లాడేటువంటి ఈ గురువే. కాబట్టి దేవుడు మనము నిమిత్త మాత్రమే, ప్రయత్నం అంటూ మనలో ఉంటే ఖచ్చితంగా మనలను ఏజెంట్లుగా వాడుకొని ఆయన ఆ పని చేస్తూ ఉంటారు. కాబట్టి మనము ఇతరులకు స్వస్థతను కలిగించాలి, మన ద్వారా వాళ్ళను దేవుని వద్దకు నడిపించడము ద్వారా ఫలితంగా వాళ్ళు స్వస్థత పొందడమే కాదు, కానీ వాళ్ళు తిరిగి జీవవంతులుగా మారడానికి అవకాశము కలుగుతూ ఉంటుంది. రెండవదిగా ప్రభువు అక్కడ జీవమిస్తూ ఉన్నారు.
బాలిక లెమ్మని నీతో చెబుతూ ఉన్నాను అని చెప్పి అంటూ ఉన్నారు. ఆ జీవం ఇవ్వడము అనేటువంటిది అనేక మంది అనేక విధాలుగా తమ జీవితాలను పాడు చేసుకుంటున్నారు. అక్కడ కూడా జీవితానికి ఆసరా అనేటువంటిది మనము కల్పించగలిగినట్లయితే వాళ్ళు నూతన జన్మ ఎత్తుతూ ఉంటారు, క్రొత్త జీవితాన్ని ప్రారంభిస్తూ ఉంటారు. ఫలితంగా వాళ్ళ జీవితము క్రొత్త మలుపు తిరగడానికి అవకాశము కలుగుతూ ఉంటుంది. అందుకే ప్రారంభములో చెప్పాను, మన పరిచర్య ఇప్పుడు ప్రభువుని అనుసరించి ఆయన ఏజెంట్లుగా మారడము, తద్వారా ఇతరుల జీవిత గాయాలకు స్వస్థతను కలిగించడము, వ్యాధులను నయం చేస్తూ వాళ్లకు జీవం ఇవ్వాలి, వాళ్ళు క్రొత్త జీవితము జీవించేటట్లు చేయగలగాలి. ఈ రోజున మన పరిచర్య అదే కావాలి. అనేక మంది వ్యాధులతో బాధపడుతూ ఉన్నారు. మనము వారిని స్వస్థపరిచేటువంటి ఏజెంట్లుగా ప్రభుని వస్త్రాలుగా మారాలి, వాళ్లలో క్రొత్త జీవాన్ని నింపేటువంటి వ్యక్తులమ్మగా మారాలి. అప్పుడే మన జీవితాలు సార్థకమవుతూ ఉంటాయి. కాబట్టి అలాంటి శక్తిని ప్రభువుని అంటిపెట్టుకున్నటువంటి ఆ అంగీకి ఉన్నటువంటి శక్తి ఉంది. అదే శక్తి మన ద్వారా కూడా ప్రవహించాలి అని, అందుకు మనము అర్హులము కావాలి అని, ఆ అర్హత అది ఏ విధముగా ప్రభువు ఒంటిని అంటిపెట్టుకుని ఉండేటట్లు దొరికిందో మనము ప్రభువుని అంటిపెట్టుకుని ఉండేటట్లు ఆ అర్హతను సంపాదించుకొని తద్వారా మనము కూడా ప్రభువైన యేసుక్రీస్తు ఏజెంట్లుగా ఈ లోకములో 10 మందికి స్వస్థతను కలిగిస్తూ 10 మందికి క్రొత్త జీవితాన్ని ప్రసాదించేటువంటి వ్యక్తులముగా మారే భాగ్యాన్ని ప్రసాదించమని భక్తితో ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున.